వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత రవాణా సౌకర్యం గురించి మహిళలను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు ఈ ఏడాది అత్యంత అద్భుతంగా ఉన్నాయన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. ఆలేరులో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్. బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. అక్కైనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ బడులు మూతపడడానికి కారణమవుతున్నారన్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఘనంగా దుబ్బాక నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు. విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. హమాలీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్న హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు. కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద బాలిక పాఠశాలలో చేరిక. యాదాద్రి భువనగిరి జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలన్న ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సెలబ్రిటీ అవార్డ్స్ను అందజేసిన త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి. భక్తిరత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు. సత్య న్యూస్ ఛానల్లో వచ్చిన వార్తకు స్పందించి మురికి కాలువలు పరిశీలించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సంబరాలు జరుపుకున్న తెలుగుదేశం శ్రేణులు. బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ఖమ్మం పాత బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులో బోనకల్ మండలం జగన్నాథపురం వరకు ప్రయాణిస్తూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు రవాణా సౌకర్యం గురించి మహిళలతో నేరుగా మాట్లాడి తెలుసుకుంటున్నారు. ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అంటూ ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఖమ్మం పాత బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులో బోనకల్ మండలం జగన్నాథపురం వరకు ప్రయాణిస్తూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు రవాణా సౌకర్యం గురించి మహిళలతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన పాతర్లపాడు బస్సు ఎక్కి జగన్నాథపురం వరకు ప్రయాణించారు. మహిళా కండక్టర్ విధి నిర్వహణ విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఫోటోలు వీడియోలు ఈ వీడియో అన్ని ఛానల్లో పోయింది తెలుసా? ఏం తీసుకున్నా నేను నాకేం పంపేలే. నేను ఆయనకి ఇచ్చినా నాకు ఆయన ఇచ్చాడు. నువ్వు నాకు ఫోటోలు ఏం పెట్టలే. ఫోటోలు నీకు అవసరం లేదు. కూర్చోమ్మా కూర్చోండి. కూర్చోండమ్మా. కూర్చో అమ్మ, కూర్చో 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 అమ్మ అమ్మ కూర్చో. నువ్వు కూర్చో. భయపడుతుందా? ఏం కాదు, కూర్చో కూర్చో అమ్మా కూర్చో. ఫోటో కూర్చోండి.
ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం దేవరకొండలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే బాలు నాయక్ విద్యార్థినులకు పుస్తకాలు, డ్రెస్లు, నోట్బుక్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం దేవరకొండలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే బాలు నాయక్ విద్యార్థినులకు పుస్తకాలు, డ్రెస్లు, నోట్బుక్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వద్దనే విద్యాశాఖ ఉందని, ప్రభుత్వ పాఠశాలను ఇప్పటికే ఆధునీకరిస్తూ అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పన జరిగిందని తెలిపారు. పాఠశాలల ప్రారంభం రోజే పుస్తకాలు, బట్టలు, నోట్బుక్స్ అందజేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే ప్రయత్నం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది సైతం ఉపాధ్యాయులు కృషి చేసి మంచి ఫలితాలను తీసుకురావాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెబకా, ఎంపీపీ నల్లగ్లాస్ చాన్ యాదవ్, జెడ్పీటీసీ అరుణ, సురేష్ గౌడ్, ఎంఈఓ మాతృనాయక్, శ్రీరామ్దాస్, కృష్ణయ్య, విద్యా కమిటీ చైర్మన్ సురేష్, ఉపాధ్యాయునిలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. ఎంఈఓ గారు మేడం ఓకే. సురేష్ రెడీ, మీ పాప రెడీగా ఉండు. ఎడ్ చూడనా, రైట్ రైట్. కార్యక్రమంగా ఈరోజు మన పాఠశాలకు పాఠ్య పుస్తకాలు మరియు నోట్బుక్స్ మరియు యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన పాఠశాలకు విచ్చేసినందుకు మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా పాఠశాలలో గత సంవత్సరం 584 మంది విద్యార్థులు చదువుకున్నారు సార్. లాస్ట్ ఇయర్ 134 స్టూడెంట్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిండ్రు. 119 మెంబర్స్ పాస్ అయిపోయినారు సార్. దాంట్లో 9.7 ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్. 9.53 మెంబర్స్ వచ్చినాయి. 9.2 వచ్చినాయి. 9.2 మెంబర్స్ వచ్చినాయి. 9 మెంబర్స్ వచ్చింది. నమస్కారాలు సార్. ఈ సంవత్సరం దాదాపుగా ప్రారంభంలోనే అన్ని పాఠకు 2% పుస్తకాలు, నోట్బుక్స్లు, తర్వాత యూనిఫామ్స్ కూడా రావడం జరిగింది సార్. దాదాపుగా అంటే గతంలో యూనిఫామ్ ఎంతమంది రావడం వల్ల షిప్పింగ్ కూడా లేట్ అయ్యేది. ఈసారి అయితే స్టేట్ నుంచి ఒత్తిడి ఉండడం వల్ల మనకు 20 రోజుల్లోనే దాదాపుగా మ్యాక్సిమం స్టిచ్చింగ్ జరిగింది సార్. అది ఎండింగ్ లో కొంచెం ఇప్పుడు బటన్స్ కానీ తర్వాత కాజాలు కానీ మనకు 2-3 రోజులు ఇంకా మిగతా డ్రెస్సెస్ కూడా రావడానికి వీలుంటుంది. మరి అభివృద్ధి సమావేశాన్ని ఇక్కడ కేటాయించి వచ్చినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఇక్కడ దాదాపుగా 500 మంది పిల్లలంటే మేడం గారు చెప్పినట్టు శానిటేషన్ టాయిలెట్స్ నేను చాలా ఉంటుంది. మన కుటుంబంలో 4 ఉంటేనే ఒక టాయిలెట్ రోజు వాడితేనే రోజు 2 సార్లు క్లీనింగ్ ఉంటుంది. మేడం కోరింగ్ కృష్ణ గారికి
వీరపల్లి మాదిశెట్టి వెంకటేగౌడ్ గారికి, వెంకటే గారికి సార్, బట్టపల్లి వెంకటే గౌడ్ గారు యాదవ్, ఈ వేదిక ఉన్నటువంటి ఈ స్కూల్ సంబంధించినటువంటి ఈ సంవత్సర విద్యా సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను ఎక్కడో మీకు ఇచ్చించాను, నాకు చాలా సమయాలు ఉన్నాయి. 2 నిమిషాలు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇంతకుముందే ఈ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సురేష్ చెప్తున్నారు, ఈ టైంలో గతంలో పాఠశాలకు సంబంధించిన పుస్తకాలు కానీ, అదేవిధంగా యూనిఫారాలు కానీ, విద్యా బోధనకు సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాఠశాల 12వ తారీఖు నాడు, అంటే రీఓపెనింగ్ నాటికే అన్ని పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు స్కూల్ యూనిఫారాలు, అదేవిధంగా నోట్ బుక్స్, పుస్తకాలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని బుధవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగేలు ప్రారంభించారు. అనంతరం పోస్టర్, పాంప్లెట్ను ఆవిష్కరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని బుధవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండేలు ప్రారంభించారు. అనంతరం పోస్టర్, పాంప్లెట్లను ఆవిష్కరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల కార్మికులను నిర్మూలించి అందుబాటులో ఉన్న పాఠశాలలో చేర్పించాలని అన్నారు. ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉండాలని, నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించాలని కోరారు. అదేవిధంగా పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బీకు నాయక్, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, వైస్ చైర్మన్ మురిగాడి మాధవి వెంకటేష్ గౌడ్, ఎంపీపీ గంధమల్ల అశోక్, మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ జయకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామసుందరి, పాఠశాల ఉపాధ్యాయులు మహమ్మద్ ఖాజా, దూడల వెంకటేష్, సీనియర్ నాయకులు చింతలపాని శ్రీనివాస్ రెడ్డి, కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి, నీలం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. సభా ప్రాంగణంలోకి పరేడ్ ద్వారా అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగేలు, అదేవిధంగా జెడ్పీ కలెక్టర్ గారి చేత ఆవిష్కరించుకోవడం జరిగింది. ఉన్న అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్కు, తల్లిదండ్రులందరికీ, రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సాయి విఘ్నేష్, బి వరుణ్, సిఎస్ సంజయ్, కె ఉమేష్, కలెక్టర్ గారు, డిఓ గారి ఆధ్వర్యంలో చాలా కోలాహలంగా జరుగుతోంది. మేము విద్యార్థులందరూ కూడా అటెండ్ చేశాం. బి అక్షర, వైష్ణవి, సంతోషకరమైనటువంటి వాతావరణంలో మనకు వాతావరణంలో చాలా చక్కగా సహకరిస్తుంది. సో దీనికి అందరూ కూడా మనం చాలా సంతోషంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అందరూ కూడా సంతోషపడాల్సిందిగా కోరుతుంది. అందించాల్సిందిగా కోరుతుంది. కొనసాగించాలని దూడల వెంకటేష్ గారిని కోరుతూ
నుంచి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఆలయంలో ప్రతి స్కూల్ కు ఆలయం యొక్క ప్రతి స్కూల్ ను ఒక మోడల్ స్కూల్ గా తయారు చేయడానికి అవసరమైతే నా ప్రత్యేక నిధుల నుంచి కూడా చేసి వాళ్ళని చేద్దామని చెప్పి తెలియజేస్తూ మొన్న వచ్చినటువంటి మీటింగ్ లో కూడా ఈ సీసీ రోడ్ మీరు కూర్చున్న వాళ్ళు సీసీ రోడ్ కూడా వేస్తా చెప్పినాం, శాంక్షన్ కూడా చేసినాం. ఇలా ఎలక్షన్ కూడా ఆగిపోయింది. ఈ యొక్క 2 రోజుల సెలవులనే ఇది కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ మీరందరూ కూడా ప్రతి పిల్లవాడిని పిల్లవాడిని బడికి పోయేటట్టుగా ఆ బడిలో మీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి మనందరి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చాడు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పించడం, ఇలా 2 జతల బట్టలు కూడా మనం ఇస్తున్నాం, నోట్ బుక్స్ కంచెల పిల్లలకు అన్ని కూడా మనం ఇస్తున్నాం. కాబట్టి ఇంకేమైనా అక్కడ వసతులు తగ్గితే ఇక్కడ మా దృష్టికి కానీ చైర్మన్ దృష్టికి కానీ కలెక్టర్ దృష్టి తీసుకుని ఇలా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మనందరం బాధ్యతలు కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మా పిల్లలు ఇంత మంచిగా వెలుగులో తెచ్చి ఉన్నత చదువుల కోసం మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్న మా ఉపాధ్యాయ బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ మండలం యాద్గిరిపల్లి జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్, వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూళ్లలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ మిర్యాలగూడ మండల యాదగిరిపల్లి జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్, వేములపల్లి మండలం చెట్టిపాలెం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూళ్లలో ప్రో జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు. అదేవిధంగా పాఠశాలల పరిసరాల టాయిలెట్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కూడా నాణ్యమైన విద్య, ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా విద్యార్థులను తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో పిల్లలు నిరక్షరాస్యులుగా ఉండిపోకూడదు. నా మిర్యాలగూడలో భవిష్యత్తులో నిరక్షరాస్యత పూర్తిగా నిర్మూలన చేసేందుకే లక్ష్యంగా తీసుకున్నా అని అన్నారు. బెల్లంపల్లి మండలంలోని అనకేపల్లి గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వేసవి సెలవులను ముగించుకొని ప్రభుత్వం ఆదేశాల మేరకు బుధవారం పాఠశాలను ప్రారంభించారు. పాఠశాల ఆవరణంలో రంగురంగుల ముగ్గులు వేసి పచ్చని తోరణాలతో అలంకరించి విద్యార్థులకు నుదుట బొట్టు పెట్టి అక్షింతలు జల్లి పువ్వుల గుత్తులు చేతికి అందచేసి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఘనంగా స్వాగతాలు పలుకుతూ ఆహ్వానించారు. బెల్లంపల్లి మండలంలోని అక్కెనపల్లి గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వేసవి సెలవులను ముగించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం పాఠశాలను ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో రంగురంగులు ముగ్గులు వేసి పచ్చని తోరణాలతో అలంకరించి విద్యార్థులకు నుదుట బొట్టు పెట్టి అక్షింతలు చల్లి పువ్వులు గుత్తులు చేతికి అందచేసి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఘనంగా స్వాగతాలు పలుకుతూ ఆహ్వానించారు. ప్రభుత్వ బడిలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం కల్పించినటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ పిల్లలకు అందజేశారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తల్లిదండ్రుల సమావేశం కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో నైతిక విలువలను విద్యార్థులకు తెలియజేసేలా ప్రభుత్వం బడిలో నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులు బోధన చేస్తారు అని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. పిల్లల యొక్క నడవడికలను తల్లిదండ్రుల సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అక్కనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చేరిపోతుల రాజేశ్వరి మరియు ఉపాధ్యాయులు కె జ్యోతి, ఎల్ సుధారాణి, అంగన్వాడీ టీచర్ సత్యమ్మ, వరలక్ష్మి, అమ్మ ఆదర్శ పాఠశాల వివో తోకల వనిత, పిల్లల తల్లిదండ్రులు కె అనుష, వై సుజాత, కె సత్యవతి తదితరులు పాల్గొన్నారు. నేర్చుకునే చదువులు ముగ్గు పానలో నేర్పే అమ్మ ఒడి మన ఊరి సర్కారు బడి.
ఫోటోస్ తీయండి. కాస్త పేరెంట్స్ స్టేటస్ పెట్టుకోండి. మనం విద్యార్థులందరికీ నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంపీపీఎస్ ఆకన్పల్లి పాఠశాల బెనపల్లి మండలం గల పాఠశాల యందు విద్యార్థులకు ఘన స్వాగతం తెలియజేయడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్స్, అంగన్వాడీ టీచర్స్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ కలిసి విద్యార్థులను అక్షింతలతో ఆశీర్వదిస్తూ పాఠశాలకు ఆహ్వానం పలకడం జరిగింది. అలాగే ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లు విద్యార్థులకు అందజేశాము. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చదివించడం కోసం ప్రభుత్వము అన్ని సౌకర్యాన్ని కలుగజేస్తుందని పేరెంట్స్కి తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని కోరడం జరిగింది. నమస్కారం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తుంటే బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ బడులు మూతపడడానికి కారకులవుతున్నారని గ్రామాల్లో ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి అభివృద్ధి ప్రదంలో ముందుకు దూసుకెళ్తుంటే బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ బడులు మూతబడడానికి కారణమవుతున్నారని గ్రామాలలో ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12వ తేదీ బుధవారం నుండి పాఠశాలల పునఃప్రారంభించి విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, పాఠశాలల యూనిఫామ్లు పంపిణీ చేస్తుంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా కొన్ని గ్రామాలలో పాఠశాలల సమయానికి తలుపులు తెరుచుకోకుండా తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి ప్రైవేట్ పాఠశాలల బలోపేతానికి సహకరిస్తున్నారని గ్రామాలలో ప్రజలు బాహాటంగా సత్య న్యూస్ ద్వారా వెల్లడిస్తున్నారు. చాలని జీతాలతో పనిచేసే ప్రైవేటు పాఠశాలల సిబ్బంది గ్రామాలలో గడప గడప తిరిగి ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులను పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరుతుంటే అందుకు భిన్నంగా ₹1,00,000 జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రంగా గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని మొక్కుబడిగా చేస్తూ నీరుగారుస్తున్నారని పలువురు రోధిస్తున్నారు.
జావేదేగా సరే పది అవుతుంది ఈయనే ఉంటారు. బయటికి పోతారా ఊర్లో తిరుగుతారా? మీ పేరు ఏం పేరు తల్లి? స్పందన. నీ పేరు? దీక్షిత. నీ పేరు తల్లి? స్వాతి. మిమ్మల్ని ఎన్ని గంటలకు రమ్మన్నారు మేడం వాళ్ళు? మేడం వాళ్ళు టీచర్లు ఎన్ని గంటలకు రమ్మని చెప్పారు? 8 గంటలకు రమ్మన్నారా? ప్లాస్టింగ్ లేదు బండి అన్ని వేసుకొచ్చిన బండి రాడు. నా పేరు రాములు. మా గాలి వచ్చింది, గాలి ఎగిరేసింది. మళ్ళీ పండుగ రేపరంగానే వచ్చి మన ఎగిరేసింది, చూసిపోయింది. ఇంకా వస్తలేరు పిల్లల బడికి కూడా రమ్మని చెప్తలేదు, ఊళ్ళోకి వచ్చేది. అసలు బడికి వచ్చి చెప్పినట్టు దాఖలాలు లేవు. ఇక బడికి పిల్లల కోసం వచ్చినట్టే లేదు. ఇక ఏ ఊరు మీది? గౌరారం. ఏం పేరు అన్న పేరు? నరేష్. ఏ ఊరు మీది? ఇక్కడ బడిబాట కార్యక్రమం వచ్చిందా? ఎన్ని గంటలకు వస్తారు టీచర్లు? 9 గంటలకు వస్తారు. ఇక్కడ ఈరోజు స్కూల్ ఓపెనింగ్ కదా, వచ్చిరా టీచర్లు ఎవరన్నా? ఇప్పుడు వస్తుందని చెప్పిరా? ఎంతమంది స్ట్రెంత్ ఉంటారు? ఏమైనా ఐడియా ఉందా మీకు? క్లారిటీ లేదు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి మల్లప్రాజుపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ మల్లప్రాజుపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాల ఈరోజు ఉదయం 9 అయినప్పటికి కూడా పాఠశాల గేటును కూడా ఇంకా ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితి, దీని దుస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. అయినా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయుల పట్ల, ఇంత అశ్రద్ధ వహిస్తున్న ఉపాధ్యాయుల పట్ల చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి దుస్థితి నెలకొంటున్నది. కనీసము ఇక్కడ ప్రజల్లో మనం తెలుసుకున్నట్టయితే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఈ విధంగా నడవడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళ ప్రస్తుతము నాంపల్లి మండల పరిధిలో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ అధికారి 5 మండలాలకు ఒక ఆఫీసర్ ఉండడం వలన పర్యవేక్షణ లోపం ఉందనే కారణంతో ఉపాధ్యాయులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక్కడ గ్రామాల్లో మనము విద్యార్థుల తల్లిదండ్రులను ప్రశ్నించినట్టయితే వారు ఒకటే చెప్తున్నారు, బయోమెట్రిక్ విధానం లేకపోవడం వల్లనే ఉపాధ్యాయులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడుస్తున్నది. వాళ్ళు ఏ సమయానికి వచ్చినా కానీ వాళ్ళని అడిగేవారు లేరన్న ఉద్దేశంతో వాళ్ళు ఇష్టారీతిగా పాఠశాలలకు వచ్చి వెళ్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. బడిబాట కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా బడిబాట కార్యక్రమంలో ఉదయం 7 గంటలకే పాల్గొని 11 గంటల వరకు విద్యార్థులని పాఠశాలలకు, బడి బయట ఉన్న విద్యార్థులను పాఠశాలకు రప్పించే ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రయత్నం కూడా ఇక్కడ ఏం జరగట్లేదని చెప్పేసి గ్రామస్తులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇకనైనా సంబంధిత అధికారులు ఈ ఉపాధ్యాయులపైన శాఖాపరమైన చర్యలు తీసుకొని రెగ్యులర్గా సమయపాలన పాటించి పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు గైకొనాలని ఇక్కడ సత్య న్యూస్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతోని విద్యార్థుల తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వారి మాటలు తెలుసుకుందాము. నమస్తేనే. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు గుండు నరసింహ. ఇప్పుడు ఈ ఊర్లో పాఠశాల ఉంది కదా, ఈ పాఠశాలకు ఇప్పుడు జూన్ 6వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఉపాధ్యాయులు 7 గంటలకే ఊర్లోకి వచ్చి విద్యార్థులను పాఠశాలకు తీసుకొచ్చే విధంగా, బడిలో చేర్పించే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేయాలి. అలాంటి ప్రయత్నాలు మీ ఊర్లో చేస్తున్నారా? చేస్తున్నా సార్. ఏమైనా వస్తారు, 2 రోజులు ఉంటారు, దాని పిల్లలకి ఏం చెప్పరు. ఇంకా చెప్పలేక ఏంటంటే పిల్లల తల్లిదండ్రులు ఇక ప్రైవేట్ బాడికి ఆర్డర్ అవుతారు. అది కథ. అంటే ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లనే ప్రైవేట్ పాఠశాలను ఆశ్రయిస్తుంది సార్. అది ఇక్కడి నుంచి అయినా గవర్నమెంట్ పట్టించుకొని మళ్ళీ మంచిగా పిల్లలతో వచ్చి చేయాలి, ఆ ప్రయత్నం చేయాలి.
పెద్ద మనిషి నీ పేరు ఏం పేరు? రాములా. ఏంది ఇక్కడ టీచర్లు వస్తలేరా ఆయనకి? అంతే. కానీ ఒక సమయపాలన పాటించడం కానీ పిల్లల పట్ల శ్రద్ధ వహించడం కానీ లేదు. అన్నగారు మీ పేరు ఏం పేరు? సత్యనారాయణ. అది మా బాబు నిన్నే చదువుతాడు కానీ చెప్తాను లేకపోతే లేదు. అది రానే రారు అసలు. ఎంతసేపు నా పిల్లలు బయటనే వాడతారు. ఇక అలా పట్టించుకుంటూ లేదు, ఏం లేదు. ఒకటే సార్ వస్తాడు, ఇక ఒకటే చెప్తాడు లేకపోతే లేదు. ఇక పిల్లలు ఆడుతూనే ఉంటుంది. అంతే. ఇప్పుడు మా ఊడు ఇంత ఉండు వానికి ఏ వస్తలేదు. ఇక నేను నా పిల్లలు చదువుదామంటేనే మనకేం బడ్జెట్ లేదు. అది వచ్చింది సార్. ఇక ఈ రోజు పాఠశాల 9 గంటలకే ఉండాలి ఇక్కడ. అసలు ఇక్కడ వరకు ఎవరు ఉండలేదు కదా. దీనిపైన మీరేమని చెప్తారు? ఎక్కడ అంటే లేకనే మేము బడ్జెట్ లేకనే మేము ఆగినాం. ఇక కాకపోతే ఇంత అప్పాలు తీసుకోవాలని నా పేరు కన్నా చూడాలి. కానీ ఇప్పుడు మనము ఈ విధంగా చూస్తూ ఉన్నాము. విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆవేదన కూడా మనం ఇక్కడ గమనించినట్టయితే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ వంతు కుటుంబం గడవడానికి ఇబ్బందిగా ఉంది. ఈ సందర్భాలలో మేము ప్రైవేట్ పాఠశాలకు పంపలేమని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందిస్తారని చెప్పి మేము పంపుదామనుకుంటే ఇక్కడ ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా ఇష్టారీతిగా వ్యవహరించడము, దానివల్లనే మా ఇక్కడ విద్యార్థులను పట్టించుకోకపోవడం వల్లనే మేము ప్రభుత్వ పాఠశాలకు పంపలేకపోతున్నామని స్వయంగా వారి మాటల్లోనే సత్య న్యూస్ ద్వారా వెల్లడించినారు. కాబట్టి సంబంధిత అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకొని ఈ నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఉపాధ్యాయుల పట్ల కఠిన చర్యలు తీసుకొని పేద విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కాబడుతున్నాయి. అందుకోసము ఆల్రెడీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నమోదును పెంచడం కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బడిబాట కార్యక్రమం నిర్వహిస్తూ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు గ్రామాలలో సందర్శించి ఇంటింటికి వెళ్ళి విద్యార్థుల సంఖ్యను ఎక్కడెక్కడైతే విద్యార్థులు ఉన్నారో బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించడం కోసము విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఉపాధ్యాయులు బడిలో చేర్చవలసి ఉండగా ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా ఎక్కడ చూసినా కానీ గ్రామాల్లో వాళ్ళు పర్యటించకుండా కేవలము సమయం పాటించకుండా 9 తర్వాత గ్రామాలను సందర్శించి పాఠశాల ఆవరణలోనే ఫోటోలు దిగుతున్నారని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు సమయం 8 కావస్తున్నప్పటికి కూడా ఈ పాఠశాల యొక్క తాళాలు ఇక తెరవబడకుండా ఇదే విధంగా ఉన్నాయి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫీస్ రూమ్, ఇది ప్రధానోపాధ్యాయులు ఉండేటువంటి రూము. ఈ రూము కానీ ఇక్కడ ఏ క్లాస్ రూమ్లు కానీ ఇక్కడ ఓపెన్ చేయబడి లేవు. అంటే ఇక్కడ సమయపాలన పాటించట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు పాఠశాల పునఃప్రారంభం అవుతుంది కాబట్టి పాఠశాల ఆవరణం మొత్తము తోరణాలతోనే అలంకరించి వాటికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణము నెలకొల్పవలసి ఉండగా ఇప్పటివరకు తాళాలే తీయలేదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మేము ఎప్పుడు వచ్చినా మమ్మల్ని అడిగేవారు లేరనే ఒక కాన్సెప్ట్ ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులు ఎవరైనా సరే చొరవ చూపి వారిపైన సంబంధిత శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సత్య న్యూస్ ద్వారా వెల్లడిస్తున్నాం. బుధవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత పానగల్లు ఛాయ సోమేశ్వరాలయంలో పరమశివుడికి అభిషేకం చేశారు. అనంతరం దుబ్బాక యువ సైన్యం ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. ఆ తర్వాత నిర్మల మానసిక వికలాంగుల ఆశ్రమంలో అన్నదానం చేసి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి అనంతరం వారు మాట్లాడారు. బుధవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత పానగల్లు ఛాయ సోమేశ్వర ఆలయంలో పరమశివునికి అభిషేకం చేశారు. అనంతరం దుబ్బాక యువ సైన్యం ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. ఆ తర్వాత నిర్మల మానసిక వికలాంగుల ఆశ్రమంలో అన్నదానం చేసి క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన రాజకీయంగా ఉన్నత పదవులు చేపట్టి పేదవారి గుండెలను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లపల్లి పరమేష్, విజయ్ కుమార్, వెంకటరెడ్డి, జానారెడ్డి, మహేందర్, జహంగీర్,
పగిళ్ళ శివ, సతీష్, నాగరాజు, వెంకట్, అనిల్, సాత్విక్ రాజు, కృష్ణ, కొండల్, రవి, రమేష్, రాధాకిషన్, శ్రీనివాసులు, రాజేష్, ఏడుకొండలు, బంగారయ్య, మహేష్, చెర్లపల్లి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. భో శంకర ఓం నమః శివాయ భో శంకర మహాదేవ ఓం నమః శివాయ ఛాయా సోమేశ్వర భగవానికి ఛాయా సోమేశ్వర భగవానికి ఛాయా సోమేశ్వర భగవానికి ఓం నమః శివాయ. నమస్కారం చేసుకొని అందరూ దండం పెట్టుకోండి. దండం పెట్టుకున్న పైకి వచ్చేసేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బడిఈడు ఉన్న ప్రతి పిల్లవాడు, అమ్మాయి బడిలో ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ బడిబాట పేరున పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయించుకోవడమే కాకుండా వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ తెలిపారు. నల్గొండ జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా సుమారు 2.50 లక్షల దుస్తులను కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు దుస్తులను, పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని, జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా 1800 పాఠశాలల్లో పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కొత్త తరగతి గదులను నిర్మించామని, డైనింగ్ హాల్కు పెయింటింగ్ పనులు 2 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని, విద్యార్థులు మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలని, ఉపాధ్యాయులు సైతం విద్యార్థులలో టాయిలెట్లను శుభ్రంగా ఉంచుకునే విషయంపై అవగాహన కల్పించాలని, మున్సిపాలిటీ ద్వారా అవసరమైన నీటి వసతిని టాయిలెట్లకు కల్పిస్తామని, ఇవే కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, ఎంఈఓ అరుంధతి, స్థానిక కౌన్సిలర్ రైసా వసూమ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పుష్పలత, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు హాజరయ్యారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
బ్యాక్ టు సత్య న్యూస్. బుధవారం సూర్యాపేట జిల్లాలోని మునగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాటలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బుధవారం సూర్యాపేట జిల్లాలోని మునగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాటలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత పుస్తకాల, ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులను కల్పించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య ఉండే విధంగా ప్రభుత్వం అన్ని వసతులు కల్పించిందని కలెక్టర్ పేర్కొన్నారు. ముందుగా పాఠశాల ప్రవేశ ద్వారాలకు మామిడి తోరణాలు కట్టి పండుగ వాతావరణంలో విద్యార్థులకు కలెక్టర్ పుష్పాలనిచ్చి సుస్వాగతం పలికారు. అమ్మ ఆదర్శ పాఠశాల భాగంగా ఇప్పటి వరకు జిల్లాలలో 536 పాఠశాలలో గాను 300 పాఠశాలలో పనులు పూర్తయినవని, రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ సందర్భంగా ఉన్నందున ఇంకా 236 పాఠశాలలో పనులు పూర్తి కాలేదని, వారంలోగా పనులు పూర్తి చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ, మండల స్పెషల్ ఆఫీసర్ శిరీష, ఎంపీపీ బిందు రెడ్డి, జెడ్పీటీసీ జ్యోతి, ఎంఈఓ సలీం షారూక్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీతారామరాజు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సాయి ఈశ్వరి, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని గ్రామాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులను బుధవారం ఆలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని గ్రామాలకు కళ్యాణ లక్ష్మి చెక్లను బుధవారం ఆలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపిల్లలకు అండగా ఉండాలని ప్రతి ఒక్కరికి కళ్యాణ చెక్కులు అందించామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణ పనులను వెంటనే నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జలకుమారి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసారపు యాదగిరి గౌడ్, పిఎస్ఎస్సి చైర్మన్ లింగాల భిక్షం గౌడ్, షరఫుద్దీన్, ఎంపీటీసీ అనిత, రవికుమార్, ఎంపీటీసీ కర్ణే నరేష్, అల్టాష్ డైరెక్టర్ ఇమ్మడి దశరథ, దాసప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆలేరు, యాదగిరిగుట్ట, గుండాల కళ్యాణ లక్ష్మి చెక్కు లబ్ధిదారులందరికీ, మా అమ్మలకు, అక్క చెల్లెలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన ప్రభుత్వం ఏదైతే ఆడబిడ్డలకు అండగా ఉండాలని ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడు ఆడబిడ్డ పెళ్లికి సాయం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఈ చెక్కుల పంపిణీ ఉంది. మొన్నటి వరకు ఎలక్షన్ కూడటం వల్ల కొంత ఆలస్యమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మీకు ఎలక్షన్ల నుంచి ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముఖ్యంగా ఈ తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఏ స్కీమ్ వచ్చినా, రేపు ఇందిరా మిల్లు కానీ ఇంకేది వచ్చినా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ కుటుంబం బలోపేతం అవుతుంది. కాబట్టి దానికోసమే మహిళలకు ప్రాధాన్యతతో పాటు ఆర్థికంగా మీరు ఎదగాలని గౌరవ ముఖ్యమంత్రి మొదటగా గెలిచిన 2వ రోజునే, ప్రభుత్వం ఏర్పడిన 2వ రోజే మా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఈ నెల ఆఖరిలో కూడా కొత్త రేషన్ కార్డులతో లేవు వాళ్ళకు మొదటి ప్రాధాన్యతగా ఇందిరా మిల్లు కూడా ఇచ్చుకుంటూ మీకు ఏదైతే ఎలక్షన్ల సమయం ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆలేరు ప్రజలకు మీ బిడ్డగా సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. మీకోసం ఇంకా కూడా నిరంతరం కష్టపడి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం కోసం ముందుంటా. మీరు కూడా ఏ సమస్య ఉన్నా ఎప్పటికప్పుడు నా దృష్టి తీసుకొచ్చి మీ సమస్యలు కానీ, మీ గ్రామ సమస్యలు కానీ, మీ మండల సమస్యలు కానీ, నియోజకవర్గ సమస్యల మీద తప్పకుండా వారానికి 5 రోజులు ఇక్కడ క్యాంప్ ఆఫీస్ లో 3 రోజులు సపరేట్ గా డేట్లు పెడదామని ఇప్పుడే అధికారులతో మాట్లాడి ఎక్కడికక్కడ మీకు అందుబాటులో ఉండి అభివృద్ధి అంటే ఆలేరు ముందు మనసులో ఉండే విధంగా నేను కష్టపడతా. మీరు ఎప్పటికప్పుడు ఏ సమస్య ఉన్నా ఇక్కడ మన అధికారుల దృష్టికి కానీ నా దృష్టికి తీసుకురావాల్సిందిగా. ఈ కళ్యాణ లక్ష్మిలో చెక్కులు కోడ్ వల్ల లేట్ అయినాయి. సమయం కూడా 4-5 రోజులు ఉందా మేడం? ఎన్నో లేట్ అయింది. 15 తారీఖు అంటే ఇక 12 గుండాల
బడా శాంతమ్మ బడకొత్తపల్లి కోసమ్మ అంటే దీని గురించి విషయం ఏంటంటున్నా లక్ష్మి వచ్చే వాళ్ళతో లక్ష్మి సారీ లక్ష్మి అదే పత్తి దయచేసి గవ్వేయాలండి మొగ్గులు అర్థం రావద్దు సిరిపురం తిప్పలపల్లి రాములమ్మ బుధవారం నల్గొండ పట్టణంలోని టీజీ బీసీసీఎల్ ఎస్సీఐ ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలీలను తెలంగాణ హాల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడారు. బుధవారం నల్గొండ పట్టణంలోని టీజీబీసీఎల్ ఎఫ్సీఐ ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలీలను తెలంగాణ హాల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ అసంఘటిత రంగంలో ఎగుమతి దిగుమతులు నిర్వహిస్తున్న హమాలీలకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు తరహాలో హమాలీలకు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, పెన్షన్ తదితర సౌకర్యాలతో హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గోదాముల దగ్గర మంచినీళ్లు, భోజనశాల, సైకిల్ స్టాండ్, విశ్రాంతి గదులు నిర్మించాలని, ప్రభుత్వ సంస్థలలో ఎగుమతి దిగుమతి పనులు చేస్తున్న హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హాల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, టీజీబీసీఎల్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సల్లా యాదయ్య, కార్యదర్శి లోడంగి ఉపేందర్, ఎఫ్సీఐ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పల్లె నగేష్, ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కత్తుల యాదయ్య, కార్యదర్శి శంకర్, యాదగిరి రెడ్డి, వంగూరి అశోక్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని లతీఫ్ సాహెబ్ దర్గా దగ్గర భిక్షాటన చేస్తున్న 2 ఆడపిల్లలను పెంచుకుంటున్న చుక్క రాణి కూతురు రితికను బుధవారం కంబాల శివలీల ఫౌండేషన్ చైర్మన్, శివలీల రాష్ట్ర సమాచార హక్కు సంరక్షణ సమితి అధ్యక్షుడు బండమీది అంజయ్య, పుడమి సాహితీ వేదిక వ్యవస్థాపకుడు చిలుముల బాలరెడ్డిల సహకారంతో నల్గొండలోని మల్బౌలి ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా శివలీల మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని లతీఫ్ సాహెబ్ దర్గా దగ్గర 2 ఆడపిల్లలను పెంచుకుంటున్న చుక్క రాణి కూతురు రితికను బుధవారం కంబాల శివలీల ఫౌండేషన్ చైర్మన్, శివలీల రాష్ట్ర సమాచార హక్కు సంరక్షణ సమితి అధ్యక్షుడు బండమీది అంజయ్య, పుడమి సాహితీ వేదిక వ్యవస్థాపకుడు చిలుముల బాలరెడ్డిల సహకారంతో నల్గొండలోని మాల్బౌలి ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా శివలీల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావంతో చదువుకు దూరంగా ఉన్న బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలని అన్నారు. చుక్క రితికకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రెహమాన్, పుష్పలత, కల్పన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా నల్లగొండ పట్టణంలో లతీఫ్ సాబ్ దర్గా దగ్గరనే నివాసం అనేది అడుక్క తినుకుంటూ తిండి లేక ఇబ్బందులు పడుతుంటూ ఈమె రాణి అనే తల్లికి 2 పిల్లలు, పెద్దమ్మాయి రితిక, రెండవ అమ్మాయి లక్ష్మి. ఈమె భర్త లేడు, ఎప్పుడో చనిపోయి నల్గొండ పట్టణంలో అడుక్కొని తినుకుంటూ లతీఫ్ సాబు మెట్ల దగ్గర అక్కడనే పండుకుంటారు. మెట్ల దగ్గర వాన వచ్చినా, వరదలు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఆ దర్గా మెట్ల దగ్గరనే పడుకొని పిల్లలకు అడుకొచ్చి పెట్టుకుంటూ సాదుకుంటుంటుంది. అందులో ఈ సందర్భంగా 6 సంవత్సరాల రితిక అనే అమ్మాయిని న్యూ శివలీల ఫౌండేషన్ తరఫున ఈరోజు నల్లగొండ పట్టణంలోని మాల్బౌలి
ప్రాథమిక పాఠశాలలో ఇక్కడ ఉండబడినటువంటి టీచర్ల సమక్షంలో ఈ రోజున రితిక అనే అమ్మాయిని 1వ తరగతిలో జాయిన్ చేయడం జరిగింది. ఈ స్కూల్ని న్యూ శివలీల ఫౌండేషన్ తరఫున ఆదర్శంగా తీసుకొని ఈ స్కూల్లో చదువుకుంటున్నటువంటి బాలబాలికలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గల బాలబాలికలకు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు కూడా ఇప్పించడానికి మన శివలీల గారు ముందుకు వచ్చినందుకు వారికి కూడా నేను సమాచార హక్కు సంరక్షణ సమితి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీచర్లకు అందరికీ విద్యార్థులకు కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలో కోఆర్డినేట్ చేసుకుంటూ అభివృద్ధిలో ముందు ఉంచాలని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయని, విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని, ఆర్టీసీ అధికారులు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా బస్సులు నడపడానికి సూచించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నందున గ్రామాలలో శానిటేషన్ పనులను అధికారులు చేపట్టాలని సూచించారు. అందరూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఒకరి సహకారం మరొకరు తీసుకుని జిల్లాలను అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ ఎన్ శోభారాణి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ నాగేష్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సర్వసభ్యం అధ్యక్షుడు వహిస్తున్న గౌరవ జిల్లా మనకు వెబ్సైట్ లో ఉంది, చాలా డేంజర్ ఉంది సార్. అది మన నోటీస్ ఉంది, అది తీసుకుంటాం సార్. ఇంకో చిన్న విషయం పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళది, మిషన్ బయట కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఇవన్నీ నీళ్ళు వస్తే పెట్టిందంటే ఆ నీళ్ళు వస్తే అలా బోర్ వాటర్ తీసుకుంటాం. అయితే ఏదైతే డ్రింకింగ్ వాటర్ రావాల్సిన గోదావరి కృష్ణా నీళ్ళు అయితే వస్తుంది, 40% వస్తుంది. మరి 17 నేను ఏం చేసినా అయితే తెలియదు. సరే ఏదైనా అంతటా అదే పరిస్థితి. ఈ పైప్ లైన్ లో వాటర్ సోర్స్ వెళ్ళి ప్రజాప్రతినిధులు, అధికారులు కోఆర్డినేషన్ తోటి మంచిగా ముందుకు పోతుందని చెప్పి సంకేతం ఇవ్వాలి. ఉన్న జిల్లాలలో యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ ఈ 5 సంవత్సరాలు లేకపోతే నిర్మూలన జరిగినటువంటి మా మధ్యలో మీ మధ్యలో ఏమన్నా కోఆర్డినేషన్ లేకున్నా ఇప్పటి నుంచి అన్నదమ్ముల లెక్క కలిసి నేను ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం గారు ఒక కార్యకర్తగా పనిచేయడానికి ముందుకొచ్చిన మీ సహాయ సహకారం ఖచ్చితంగా కావాలి. మా గౌరవ కలెక్టర్ చెప్తున్నా, మీరు ఈ వారం రోజులు అన్ని శాఖలతో రివ్యూ తీసుకోండి. అందరు అధికారులతో మా ఇష్టంతో పనిచేయమండి. ఎవరైనా పని చేయకపోతే ఖచ్చితంగా మీరు కూడా దుర్పాల్సిందే, యాక్షన్ తీసుకోవాల్సిందే. గతం ఎట్లయితే 10 సంవత్సరాల కింద పరిపాలనలో ఆ రకంగా పరిపాలన అంటే మేము మొన్నటి పరిపాలన తప్పుపడట్లేదు. కొంచెం మనస్తత్వంతో తెలంగాణ వచ్చిన దోషులు మేమే తెచ్చినామని చెప్పి కొంత అధికారులు అతుత్సాహంతో ప్రజాప్రతినిధుల మధ్యలో కోఆర్డినేషన్ లేక పని సక్కగా కాలేదు. ఇప్పుడు పనిచేయడానికి రాజకీయ నాయకులుగా మేము ముందున్నాం. మీ అధికారులు కూడా అన్ని విధాలు మనం కోఆర్డినేట్ చేసుకుని అన్నదమ్ములక ఈ యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఒక మిత్రుడుగా, ఒక మీ తమ్ముడుగా నేను కష్టపడి పనిచేయడానికి, ప్రభుత్వం నుంచి ఒప్పించి నిధులు ఇవ్వడానికి నేను పనిచేయడానికి రెడీ ఉన్నా. మీకు ఏ ఇబ్బంది ఉన్నా, మీకు ఏ సమస్య ఉన్నా మీ సలహాలు, సూచనలు మా దృష్టి కానీ ఇక్కడ కలెక్టర్ దృష్టి కానీ చైర్మన్ దృష్టి తీసుకొచ్చి ఆలయం భువనగిరి మిగతా ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా అంటే అభివృద్ధికి మారుపేరు, ఐక్యతకు మారుపేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ మా ఎమ్మెల్యే మూల వెళ్ళక అన్నాడు. అయిపోలేదు, ఇది మీకు ఆరంభమే. రేపు మీరు అక్కడ గారు ఇక్కడ కూర్చునే వాళ్ళు కావాలని చెప్పి ఆశిస్తూ రేపు అందరూ కూడా మంచి మెజారిటీతో మళ్ళీ మీరు ప్రజాప్రతినిధులు అయిపోయి మారిస్తూ ఈ ప్రజలందరికీ కూడా పేరు ధన్యవాదాలు.
బుధవారం హైదరాబాద్లోని బంజారా హిల్స్ ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ప్రజా డైరీ మ్యాగజైన్ ఎడిటర్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన 24వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సెలబ్రిటీ అవార్డ్స్ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఆత్మీయ అతిథి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలు మాట్లాడారు. బుధవారం హైదరాబాద్లోని బంజారా హిల్స్ ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ప్రజా డైరీ మ్యాగజైన్ ఎడిటర్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన 24వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సెలబ్రిటీ అవార్డ్స్ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఆత్మీయ అతిథి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలు మాట్లాడుతూ సామాజిక సేవతోనే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుందని ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం 8,000 మందికి పుస్తమెట్టలను అందజేసి ఆదర్శంగా నిలిచిన ఉప్పల ఫౌండేషన్ కో చైర్పర్సన్ ఉప్పల స్వప్న శ్రీనివాస్ గుప్తాకు ప్రత్యేక అభినందనలు తెలియజేసి సెలబ్రిటీ అవార్డును ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు, ప్రొడ్యూసర్ మురళీమోహన్ సుమన్, దర్శక నిర్మాతలు ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, డాక్టర్ విజయ్, సత్యనారాయణలు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో కైలాసపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశ్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆశ్రమ నిర్వాహకులు, ఆధ్యాత్మిక ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్, భక్తిరత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచార గ్రామంలో కైలాసపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆశ్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆశ్రమ నిర్వాహకులు, ఆధ్యాత్మిక ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్, భక్తిరత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నేతి శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా యువజన విభాగ అధ్యక్షులు ఎన్సి సంతోష్ కుమార్, ఐవీఎఫ్ రాష్ట్ర నాయకులు తోట భిక్షపతి, సామ శ్రీధర్ దంపతులు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఐవీఎఫ్ పట్టణ అధ్యక్షులు కైలాస ప్రభాకర్, యువజన కమిటీ అధ్యక్షులు కొమరవెల్లి శ్రవణ్, పట్టణ కోశాధికారి బ్రాహ్మణపల్లి భిక్షపతి, యువజన విభాగం జిల్లా నాయకులు ఉత్తునూరి సంపత్ కుమార్, నల్గొండ జిల్లా ఐవీఎఫ్ నాయకులు సామ శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి, కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా చెప్తున్నాను. జై రేణుక ఎల్లమ్మ తల్లి. ఈరోజు శ్రీ గౌరీ రేణుక వాసవి బసవలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఈ ఆశ్రమ నిర్వాహకుడు వంగపల్లి అంజయ్య అన్నగారి కోరిక మేరకు మా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ నుండి ఐవీఎఫ్ బాధ్యులు మా ప్రెసిడెంట్ సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్ నేతి శ్రీనన్న గారు, అలాగే రాష్ట్ర నాయకులు తోట భిక్షపతి గారు, మా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఐవీఎఫ్ అధ్యక్షులు కైలాస ప్రభాకర్ గారు, మా కోశాధికారి భిక్షపతి గారు, అలాగే మా జిల్లా నాయకులు ఉత్తునూరు సంపత్ గారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ యువజన నాయకులు కొమరవెల్లి శ్రావణ్ గారు, వీరందరూ కూడా మా అంజన్న గారి కోరిక మేరకు మా అందరితో పాటు మా రాష్ట్ర నాయకులు సామ శ్రీధరన్న గారు కూడా అంజన్న గారి కోరిక మేరకు ఈ ఆలయానికి వచ్చేసి ఈరోజు జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా ఒక అద్భుతమైన ప్రాంగణం. ఇక్కడికి వస్తే కానీ దీని విశిష్టత ఏందో తెలియట్లేదు. ఒక చల్లటి వాతావరణం, ఇక్కడ కొలువైన ఆలయాలు కావచ్చు, లేకపోతే మా అంజన్న గారు తీసుకున్న ఇక్కడ ఏర్పాటు చేసిన ఆలయ ప్రాంగణం కావచ్చు, ఎంతో అద్భుతంగా ఉంది. మనసు నిజంగా ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఈ ప్రాంగణానికి ఒక్కసారి విచ్చేస్తే అన్నీ మర్చిపోతాం. అంత విశిష్టంగా ఈ ఆలయ ప్రాంగాన్ని నిర్మించినందుకు మా అందరి తరపున అంజన్న స్వామికి హృదయపూర్వక నాథగిరి యాదగిరి లక్ష్మణ స్వామి, నవానంద లక్ష్మణ స్వామి ఆశీర్వాదాలు. ఆధ్యాత్మిక ధార్మిక పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో
ఈ మధ్యలో ఆర్యవైశ్యుల పూజలు ముందంజలో ఉన్నట్టు భక్తిగా సమాచారం. ఈరోజు ఈ పూజలో పాల్గొన్న మా ఆర్యవైశ్య సహోదరుడు కొమ్రవెల్లి శ్రావణ్ గుప్తా దంపతులకు కైలాసపురం గౌరీ రేణుక వాసవి బస్వలింగేశ్వర స్వామి ఆశీస్సులు, అపర కుబేరుడు, దానవీర శూరకర్ణుడు, ఇంకా అనేక పరమేశ్వరి పార్వతీ అంశయే కన్యకా పరమేశ్వరి పార్వతీ అంశయే కన్యకా పరమేశ్వరి భిక్షపతి నాయకత్వం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో మురికి కాల్వల నిర్మాణం అస్తవ్యస్తంగా మారిందని సత్య న్యూస్తో వచ్చిన వార్తకు స్పందించిన స్థానిక ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మున్సిపల్ చైర్మన్, కమిషనర్లు బుధవారం కేసీఆర్ కాలనీలో మురికి కాల్వలను పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో మురికి కాలువల నిర్మాణం అస్తవ్యస్తంగా మారిందని సత్య న్యూస్లో వచ్చిన వార్తకు స్పందించిన స్థానిక ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బుధవారం కేసీఆర్ కాలనీలో మురికి కాల్వలను పరిశీలించి మున్సిపల్ చైర్మన్, కమిషనర్, తహసీల్దార్ను వెంటనే పిలిపించి వారం రోజుల్లో నాలా ఏర్పాటు చేయాలని, కాల్వ నీరు బయటకు వెళ్లేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. డబుల్ బెడ్రూమ్ వద్ద నివసిస్తున్న ప్రజల సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇదే సేమ్ ప్లేస్ అక్కడ వరకు ఉంటారు వాళ్ళ దాని ఎక్కడ కట్టుకో అవన్నీ కబ్జాలు. ఈ రెండు మీరు చూడండి, వాళ్ళకి ఏమైనా లీగల్ నోటీస్ ఉన్నాయా ఇల్లీగల్ కట్టి అని చెప్తున్నాడు. ఎంతవరకు వాస్తవం చూడండి. ఎమ్మెల్యే గారు మీరు కూడా అవసరంతో జేసీ తీసుకొచ్చి ఆ రెండు వచ్చి నిలబడతాం. కమిషనర్ గారు ఇది ఇంపార్టెంట్ చెప్పండి. మొత్తం లోపలికి వచ్చేసి వాళ్ళు ఇక మమ్మల్ని రోడ్గా తిడుతున్నారు. మీరు పుణ్యానికి వచ్చిన అంటారు అట్లా ఇట్లా రోడ్గా తిడుతున్నాం. ఆలేరులో 3 ఎకరాల 10 గుంటల్లో సుమారు 64 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ కట్టడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఏ రకంగా వసతులు, నీళ్ళ వసతి కానీ డ్రైనేజీ కల్పించకపోతే ఈ కాలనీ వసతులు అంతా ఇలా మురుగునీరుతో సమస్యతో బాధపడుతున్నారు. ఇలా నా దృష్టి తీసుకొస్తే ఇక్కడ గౌరవ చైర్మన్ గారు, అదేవిధంగా తహసీల్దార్ గారు, అదేవిధంగా కమిషనర్ గారితో పర్యవేక్షించి ఎవరైతే పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ తోటి ల్యాండ్ ఎంక్రోచ్ చేసి ఇల్లు కట్టిరో వాళ్ళకి ఇమ్మడే నోటీస్ ఇవ్వమని చెప్పినాం. 100 ఇండ్ల కోసం అక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది కాబట్టి అవసరమైతే ఒక ఇల్లు పర్మిషన్ లేకుండా సొంత జాగా కాకుండా ఆక్రమించి కట్టుకున్న వాళ్ళని ఇమీడియట్లీ తొలగించమని చెప్పి అక్కడ నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇవ్వడం అని చెప్తున్నాం. 2 రోజుల్లో నోటీస్ ఇచ్చి అక్కడ జరిగినటువంటి ఆక్యుపేషన్ చేసిన వాళ్ళు ఎంబడే సెట్ బ్యాక్ అయితే అక్కడి నుంచి డ్రైనేజ్ సదుపాయం కల్పిస్తారని మాటిస్తూ, అదేవిధంగా నీళ్ల సమస్య కూడా త్వరితగత పరిష్కరించాలని ఇక్కడ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అన్ని విధాల వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కాలనీ మొత్తం ప్రతి ఇల్లు తిరిగి చూడడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి 64 ఇళ్లకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి వాళ్ళు ఎంబడే సెట్ బ్యాక్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. లేకపోతే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎంబడే సెట్ బ్యాక్ అయ్యి ఆ నాలా ఏర్పాటు చేస్తే ఈ 64 కుటుంబాలకు డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య ఉండకుంటుంది. కాబట్టి దాన్ని ఎంబడే ఇప్పుడున్నటువంటి తహసీల్దార్ గారికి, కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అవసరమైతే ఆ పోలీస్ పోస్ట్ తోటి కూడా ఆక్యుపై చేసిన తీసుకుంటాం. ఫస్ట్గా మీకు నోటీస్ ఇచ్చి జరగమని చెప్తున్నాం. దాని గౌరవంగా మీరు జరిగితే బాగుంటుంది. కాలనీ అభివృద్ధి కోసం ఇంకా కూడా ఎన్ని నిధులైనా వెచ్చిస్తామని చెప్పి మాటిస్తూ ఈ కాలనీ అభివృద్ధి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక రైల్వే గేట్ సమీపంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్రెడ్డి సాంబిరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేసి భారీ ఎత్తున బాణసంచాలను కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కోఆర్డినేటర్ రేగు బాల్ నర్సయ్య, అనంతుల నరసింహారెడ్డి పాల్గొని కేక్ కట్ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక రైల్వే గేట్ సమీపంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెడ్డి సామిరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేసి భారీ ఎత్తున బాణసంచాలను కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కోఆర్డినేటర్ రేగు బాలనర్సయ్య, అనంతుల నరసింహారెడ్డి పాల్గొని కేక్ కట్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బోగా సంతోష్, జిల్లా నాయకులు రాచర్ల నరసింహులు, వడ్డేమాన్ వెంకటేష్, వాసాల భిక్షపతి, కుడికాల రాజీవ్, శీలం శ్రీనివాసరెడ్డి, మచ్చ నరసింహగౌడ్, చిత్తర్ల శ్రీనివాస్ గౌడ్, ముక్కెర్ల శ్రీశైలం యాదవ్, కొత్తం సిద్ధార్థ, కళ్యాం బాబురావు గౌడ్, సబ్జా శేషగిరిరావు, కుండా భాస్కర్, పోలాసు వెంకన్న, బొట్ల రాములు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగు. అన్నా చేయబడుతుంది అందరూ ఒకసారి చూడండి. భారతదేశ రాజకీయ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి రోజు. మరి ఏ రోజైతే 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత విషయాల్లో ఫ్యామిలీని కూడా కించపరుస్తూ ఏ సభలు అయితే మాట్లాడడం జరిగిందో ఆ వైఎస్ఆర్సీపీ నాయకులకు బుద్ధి వచ్చేటట్టుగా ప్రజలు తీర్పిచ్చారు. మరి ఆనాడు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గౌరవ సభ నుంచి బహిష్కరిస్తున్నా మళ్ళీ గౌరవపదమైనటువంటి సభలోనే అడుగు పెడతా అని చెప్పేసి శపథం చేసి వచ్చి ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో 52 రోజులు జైల్లో కూడా అకారణంగా ఎలాంటి సాక్ష్యాలు లేనప్పటికీ కూడా జైల్లో వేస్తే బాధలన్నీ భరించి మరి ప్రజలను చైతన్యవంతం చేసి ఈరోజు అత్యధిక మెజారిటీతోటి ప్రపంచమంతా కూడా తన వైపు చూసేటట్టుగా విజయం సాధించి విజయ దుందుబి మోగించి ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో మరి హర్షం వ్యక్తం చేస్తూ అంతటి మెజారిటీ ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతేనేది చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు. ఐటీ రంగంలో చూసుకున్నా నాడు డ్వాక్రా సంఘాలను స్వయం సమృద్ధి సంఘాలను ఏర్పాటు చేసి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలకు ఆర్థిక పరిపుష్టి కల్పించినటువంటి నేత నారా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు కూడా ఈరోజు దేశంలోనే చక్రం తిప్పేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది కాబట్టి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా అభివృద్ధి పదంలో నడవడానికి అవకాశం వచ్చిందని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా మరి దాదాపు 20 సంవత్సరాలు పార్టీ తెలంగాణలో అధికారానికి దూరమైనప్పటికీ కూడా ఎంతో మంది లక్షల మంది కార్యకర్తలు పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి అభిమానం మీద ఎన్టీ రామారావు గారి అభిమానం మీద అలాగే పార్టీని పట్టుకుని ఉండి పార్టీ జెండా మోస్తున్నటువంటి లక్షలాది మంది కార్యకర్తలు తెలంగాణలో ఉన్నారు. మరి తెలంగాణలో కూడా పూర్వ వైభవం వస్తుందని చెప్పేసి ఆశిస్తూ మరి అదేవిధంగా మేము సంపూర్ణంగా మరి ఎంతో విశ్వాసంతో మరి ఇష్టపూర్తి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. పోయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి ఒక కార్యదీక్షాపరుడు
ఏదైతే కారణజన్ముడు ఎన్టీ రామారావు గారి యొక్క వారసత్వం పుచ్చుకొని ఈరోజు ఎంతోమంది 4వసారి ముఖ్యమంత్రిగా అయినందుకు ఈ ఆలేరు టౌన్లో మరి హెడ్ క్వార్టర్లో ఈరోజు మేమంతా మరి పండుగ వాతావరణం క్రియేట్ చేస్తూ మరి మంచి వాతావరణంలో పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి మేమంతా ఒకటే అని ఆలోచిస్తూ ఉన్నాం. ఎవరైతే పూర్వము ఉన్న కార్యకర్తలంతా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతూ ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా పూర్వ వైభవం తీసుకొని వచ్చి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి అందరం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతూ మరి పూర్వ వైభవం తీసుకుపోవడానికి ఇదే ఆహ్వానంగా మీ అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాం. జై తెలుగుదేశం, జై. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల దత్తాయపల్లి బడిబాట కార్యక్రమం విద్యా సంవత్సరం ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ పాల్గొని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ అందజేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల దత్తాయపల్లి బడిబాట కార్యక్రమం విద్యా సంవత్సర ప్రారంభోత్సవ వేడుకలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో బుధవారం తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ పాల్గొని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ అందజేశారు. హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత రవాణా సౌకర్యం గురించి మహిళలను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు ఈ ఏడాది అత్యంత అద్భుతంగా ఉన్నాయన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. ఆలేరులో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్. బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. అక్కైనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ బడులు మూతపడడానికి కారణమవుతున్నారన్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఘనంగా దుబ్బాక నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు. విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. హమాలీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్న హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు. కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద బాలిక పాఠశాలలో చేరిక. యాదాద్రి భువనగిరి జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలన్న ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సెలబ్రిటీ అవార్డ్స్ను అందజేసిన త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి. భక్తిరత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు. సత్య న్యూస్ ఛానల్లో వచ్చిన వార్తకు స్పందించి మురికి కాలువలు పరిశీలించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సంబరాలు జరుపుకున్న తెలుగుదేశం శ్రేణులు. బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.